ఈ సావుడేందు మొత్తం సావులే ఉన్నాయి. ఇద్దరు కుమార్తెలకు ఊరేసి మహిళ ఆత్మహత్య చేసుకుందట. పోలీసుల సోదాలు భర్తను తీసుకెళ్లడంతో అవమాన భారం తట్టుకోలేక దారుణం. ఎవరైతే భర్త ఉన్నాడో ఆయనని దొంగ అని అన్నారట. ఇగో మౌలిక, చిన్నారులు మెహక్, మెస్రూల్ చనిపోయింది ఆమె. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగున్నది ఈ వార్త. ఇగో భర్త దొంగ అని తెలిసి షాక్ అని ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారు. బిడ్డల్ని చంపి తల్లి ఉరి. ఆమెది ఉన్నత కుటుంబం అట. కోచింగ్ సెంటర్లో పరిచయం, ప్రేమ. కన్నవారు అభ్యంతరం పెట్టినా నచ్చినోడితో మతాంతర వివాహం చేసుకుంది ఆమె అమ్మాయి. తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్చరర్లట. 6 ఏళ్లుగా సంబంధాలు కట్. పెండ్లయ్యాక ఆమె ఆశలు ఛిద్రమైపోయినాయి. పని లేక బలాదూరుగా భర్త. చోరీ కేసులో అతన్ని పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం. తల్లిదండ్రుల మాట కాదని వారు నచ్చజెప్పినా వినకుండా తాను మేజర్ను అని వాదిస్తూ మనసిచ్చిన వారిని మతాంతర వివాహం చేసుకున్న అమ్మాయి తన ఆశలన్నీ ఛిద్రమయ్యాయని ఆవేదన చెందింది. భర్త ఒక దొంగ అని తెలిసి పలు చోరీ కేసులకు సంబంధించి పోలీసులు ఇంటికొచ్చి మరి భర్తను అదుపులోకి తీసుకోవడాన్ని చూసి తీవ్ర అవమానంగా భావించింది. దీనిపైన ఇరుగు పొరుగు బంధువర్గాల్లో ప్రచారం జరగడంతో ఇక తాను తలెత్తుకోలేనని, అటు పుట్టింటికి వెళ్ళే అవకాశం కూడా లేదని. ఎంత ఘోరం! ఇద్దరు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ లెక్చరర్స్ అట. ఇంటికి వెళ్లే పరిస్థితి లేదని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డది. తాను చనిపోతే బిడ్డలు దిక్కులేని వారు అవుతారనుకుందో ఏమో 5 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు బిడ్డలను చంపేసి మరి ఆత్మహత్య చేసుకున్నది. ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానాపురంలో ఈ ఘటన జరిగింది. మృతురాలు 31 ఏండ్ల ప్రేజా అలియాస్ మౌనిక. ఈమె తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్చరర్లు. స్వస్థలం సూర్యాపేట. హైదరాబాద్లో స్థిరపడ్డారు. నిదానపురం గ్రామానికి చెందిన షేక్ బాజిదీ వ్యవసాయ కుటుంబం. ఉన్న కొద్దిపాటి పొలాన్ని తల్లిదండ్రులు సాగు చేస్తూనే కూలీ పనులకు వెళ్లేవారు. డిగ్రీ దాకా చదువుకున్న బాజీ పోటీ పరీక్షల శిక్షణ కోసం రైల్లో విజయవాడ వెళ్తుంటే ఆ పోటీ పరీక్షల శిక్షణ కోసం అదే రైల్లో ప్రయాణిస్తున్న మౌనిక అతడికి పరిచయమైంది. యాదృచ్ఛికంగా ఇద్దరు ఒకే ఇన్స్టిట్యూట్లో చేరారు. శిక్షణ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఒకానొక రోజు మౌనికను బాజీ తన సొంతూరైన నిదానాపురానికి తీసుకొచ్చిండు. ఇది తెలిసి మౌనిక తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి ఈ వివాహం వద్దు అని మౌనికకు నచ్చజెప్పారు. ఆమె వినలేదు. దీంతో వారు ఖమ్మం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తాను మేజర్నని, తన ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నాను అని మౌనిక స్పష్టంగా చెప్పడంతో పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు. అప్పుడే పుట్టింటితో మౌనికకు సంబంధాలు తెగిపోయినాయి. ముస్లిం సంప్రదాయ పద్ధతిలో మౌనికను బాజీ పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరును ప్రేజాగా మార్చాడు. వీరికి మెహక్, మెనురూల్ అనే ఇద్దరు కూతుర్లు పుట్టిరు. అయితే బాజీ ఏ పని చేయకుండా బలాదూరుగా తిరుగుతున్నా తన భర్త దొంగతనాలు చేస్తున్నాడనే విషయం మౌనికకు తెలియదు. బైకులు, సెల్ ఫోన్ల చోరీ, చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి నిదానాపురం వచ్చిన ఖమ్మం పోలీసులు బాజీని అదుపులోకి తీసుకున్నారు. దీంతో మౌనిక షాక్కు గురైంది. గురువారం ఉదయం తన ఇద్దరు పిల్లలను ఉరితీసి తాను కూడా దూలానికి ఉరేసుకుంది. మౌనిక మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. మౌనిక తల్లిదండ్రులకు సమాచారం చేరవేయగా వారు నిదానాపురం వచ్చేది రానిది చెప్పలేదని తెలిసింది. తమ అదుపులో ఉన్న బాజీని పోలీసులు గురువారం రాత్రి బయటకు పంపడంతో అతడు ఖమ్మం ఆసుపత్రిలోని మార్చురీకి వచ్చినట్టుగా తెలిసింది. ఏం ఘోరం చూడండి. దొంగట వాడు ఇంతకు మొత్తానికి. ఇక్కడ వీళ్ళేమో అవమాన భారం, అంతే కదా, అవమానమే కదా. చుట్టుపక్కల వాళ్ళతో పాపం ఎట్లా కష్టపడి మతం కూడా మార్చుకున్నది కదా, పేరు మార్చుకున్నది కదా. ఘోరం. ఇది ఇక్కడేమంటారు అంటే బాజీ పైన గతంలో కేసులున్న మాట వాస్తవమే. ఇప్పుడు సొంత ఊర్లో ఉంటూ పని చేసుకుంటున్నాడు. అవమాన భారంతోనే నా కోడలు ఈ దారుణానికి ఒడిగట్టింది అని బాజీ తండ్రి గఫూర్ ఆవేదనగా చెప్పిండట. వాడు ఎంత బాధ్యతగా ఉండాలా.